కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి అలాగే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు కేటీఆర్ గారిని కేటీఆర్ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. కేటీఆర్ గారిని మీరు తిడితే ఏదో హీరో అవుతున్నారని చూడడం జరుగుతుంది. కేటీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మహా వ్యక్తి అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రోజు తిట్టండి, మీరు పబ్బం గడపండి, మీరు నిద్ర పడతలేదా అని సందర్భంగా అడగడం జరుగుతుంది. కొంత బల్మూరు వెంకటి గారు తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారని సందర్భంగా అడగడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు ఉద్యమ లాఠీలకు దెబ్బతిన్న వ్యక్తి అంటే కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఉద్యమం చేసిన వ్యక్తి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ముఖ్యమైన మన కేసీఆర్ గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు లేకపోతే మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని పైన కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని మరోసారి మేము హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చెందిన వ్యక్తి అంటే మన కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో మన ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి పైన మీరు ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చెవక్కులు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీకు హీరో కావాలనుకుంటే ఏదో చేసుకోండి. మీరు మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇదే తిట్టుడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బీఆర్ఎస్ సైనికులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంగా మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. మేము గిట్ల తలుసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేకుండా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అడ్డుకుంటాం, ప్రజలు చూద్దా మీరు అడ్డుకుంటారని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. అయ్యా బల్మూర్ వెంకటి గారు, మీరు హుజరాబాద్ ఉప ఎన్నికలో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయో ప్రజల ఆదరణ ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరోసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అడ్డుకుంటాం. మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సైనికులుగా మేము ముందుంటామని ఈసారి మరోసారి మేము తెలియడం జరుగుతుంది. ముఖ్యం మన కాంగ్రెస్ నాయకులారా, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ పొద్దుగా లేవగానే ఏదో ఒక రోజు ఒక టైం అయిపోయింది కేసీఆర్ గారి పైన మరి కేటీఆర్ గారి పైన ఏదో మేము జైలు పెట్టిస్తా, మీరు జైలు కక్ష సాధింపు చర్యలు మీరు ఎన్ని చేసినా ప్రజల్లో ప్రజా ఆదరణ పెరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది తగ్గదని సందర్భంగా తినడం జరుగుతుంది. ముఖ్యం మన కేసీఆర్ గారి పైన ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అయినా ఖచ్చితంగా కేసీఆర్ గారు మన దేశం ప్రపంచంలోనే ఒక రైతులు రాజును చేయాలని రైతు సంతోషంగా ఉండాలని ఎన్నో గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిర్రు. యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అంటే కేటీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ మన బల్మూర్ వెంకటి గారు మరోసారి ఇట్లా మీరు మాట్లాడితే బాగుండదని మరోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని సాధించారా అని సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీకు ఈ ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో వచ్చేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేయడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణలో ఎన్నో అవమానాలు తెలంగాణ ఉద్యమాలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు కేటీఆర్ గారి పైన మరోసారి మీరు అనే అర్హత లేదని ఈ
సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో ఒక్క మాట అంటే మేము బీఆర్ఎస్ సైనికులుగా ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.